హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ప్యాకెట్ తీసుకొని వచ్చిందనుకుంటున్నారా? ఏం లేదండి. ఇవాళ వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయి. సరే ఏం వండాలని ఆలోచించేటప్పటికి నాకు ఇక్కడ సోయా చంక్స్ కనిపించినాయి అనమాట. ఇవి నేను రోజు కర్రీస్లో వాడుతూ ఉంటాను. కాకపోతే ఇవాళ ఓన్లీ ఈ సోయా చంక్స్ కర్రీ వాడదామని అనుకున్నాను అనమాట. అది కూడా మీకు చూపిద్దామని ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఈ సోయా చంక్స్ అయితే మనకి చాలా ప్రోటీన్ అండి, హై ప్రోటీను. ఈ మిల్ మేకర్లా కాదు, దానికంటే ఇవి కొంచెం చాలా ప్రోటీన్ ఎక్కువ కంటెంట్ ఇందులో ఎక్కువ ఉంటుందంట. నేను చాలాసార్లు వారానికి 2-3 సార్లు అయితే మేము తింటాము. ఇందులో చిన్న సైజు పెద్ద సైజు 2 ఉంటాయండి. అవి అయితే కొంచెం చిన్నగా ఉంటాయి, అవి మనం కట్ చేసుకోవాల్సిన లేదు. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి కదా. నేనైతే ఇవి అప్పుడప్పుడు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇలా వాడుతూ ఉంటాము. కానీ ఇది చాలా మంచిదండి, ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా అందరూ ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగాక తర్వాత పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు ఉప్పు పసుపు అనేసి వేపుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి, మనకి ఇది గ్రేవీ రావాలి కాబట్టి. అప్పుడు ఆయిల్ బాగా ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో టమాటాలు అయితే వేయాలండి. ఒక 3 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద బాగా కట్ చేసుకొని ఇది బాగా వేగాలండి. వేగితే కొంచెం మనకి గ్రేవీలాగా రావాలి కాబట్టి బాగా వేగి గుజ్జులాగా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత అందులో మనం ఒక పెద్ద టేబుల్ స్పూను గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ఇందులో ఈ బాగా వేగిన తర్వాత ఇందులో ఏం చేయాలంటే మనం కారం అన్నీ మామూలుగా ఎప్పుడులాగే వేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోద్దండి ప్రాసెస్, ఏం ఉండదు మనకి. ఈ కారం కూడా ఈ 2-3 స్పూన్లు వేసుకుంటే మనకి కొంచెం స్పైసీ దీనికి ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఇవి మిల్ మేకర్ కొంచెం చప్పగా ఉంటాయి కదా, కాబట్టి మనం ఇందులో మసాలాలన్నీ వేసుకొని వండుకోవాలన్నమాట. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే నేను ముందే కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని ఇవి బాయిల్ చేశానండి. ఇవైతే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా. దీన్ని ఇలా వేడి మీద నేను ఇంకా 2-3 చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నాను. బాగా వేడిగా ఉన్నాయి, అందుకే నేను ముట్టుకోలేకపోయాను. కానీ చాలా బాగుంటాయండి తిన్నప్పుడు కూడా. మనకి ఇది మనం ఈ కర్రీ వండితే పిల్లలు ఎవరైనా చికెన్ వండారా అని అడుగుతాడు మా అబ్బాయి అయితే. ఏ చికెన్ మటన్ వండుతున్నా మమ్మీ ఇవాళ కర్రీ అంటాడు ఆ స్మెల్కి. అంత బాగుంటుంది. తర్వాత ముక్కలు కట్ చేసేసుకున్న ఈ సోయా చంక్స్ ఇందులో వేసేసుకోవడమే. ఈ టమాటాలన్నీ మగ్గినాయి కదండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు కారాలు అన్నీ దానికి పట్టాలి బాగా. ఇది బాగా ఆయిల్లో బాగా ఇది మగ్గిన తర్వాత మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇది ఎంత ఉడికినా ఇంకా అలాగే ఉంటాయండి మనకి, చిన్న పెద్ద అవడం ఏమి ఉండదు. ఏ సైజ్ అయితే ఆ సైజే ఉంటాయి. ఇంకా బాగా మగ్గినాయి కదండి. తర్వాత ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఈ యాడ్ చేసుకున్నప్పుడు ఇది కూడా మనకి ఒక 2-3 నిమిషాలు సరిపోతుందండి, ఇంకెక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము. గరం మసాలా వేసుకుందాము, ఈ గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసేసుకుందాం. అంతేనండి, ఒక 2-3 నిమిషాలు కొత్తిమీర వేసేసుకొని, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, కర్రీ కొంచెం ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. అంతే. ఇది ఎప్పుడెప్పుడు అయిపోద్దా టేస్ట్ చేసేద్దామని చూస్తున్నానండి నేను కూడా. నాకు బాగా ఆకలేసేసింది. ఇంకా గబగబా ప్లేట్లో పెట్టేసుకొని తినడం అయితే స్టార్ట్ చేశానండి. కాలిపోతుంది వేడివేడిగా, సూపర్ టేస్టీగా స్పైసీగా సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా మీరు పెట్టండి. ప్రోటీన్ కంటెంట్ కావాలి అని అనుకునే వాళ్ళు చాలామంది, జిమ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ప్రోటీన్ డైట్ తీసుకుంటారు కదండి. వాళ్ళైతే ఇది ఖచ్చితంగా మీరు 2 రోజులకు ఒకసారైనా ఇది వాడండి. అన్ని కూరల్లో కొద్ది కొద్దిగానే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే వంకాయల్లో కూడా వేసి వండుతానండి. మా అమ్మాయిలకు చాలా ఇష్టం వంకాయ మీల్ మేకరు, ఎప్పుడు అడిగిద్ది మా పాప. గోంగూరలో వేసుకుంటాను, అన్నిట్లో వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలైతే ఇంకా చికెన్ లాగా అలా అలా ఇష్టపడి తింటారు. మీరు కూడా మా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.